వెల్కమ్ బ్యాక్. నిన్న తెలంగాణ బడ్జెట్ 3,24,234 కోట్లతో తెలంగాణ సర్కార్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది సభలో. సో ఈ బడ్జెట్కు సంబంధించి ఇది సంక్షేమానికి నవోదయం అంటూ వివిధ పథకాలకు శ్రీకారం చుట్టడం, మరోవైపు గ్యారంటీలకు సంబంధించి కావచ్చు, సంక్షేమం అభివృద్ధి మిళితంగా ఈ బడ్జెట్ ఉంది. డెఫినెట్గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బడ్జెట్ లెక్కల్లో ఉన్న ఇబ్బందులు సరిదిద్దే పనిలో ఉన్నాం మేము అని చెప్పేసి సర్కార్ అంటోంది. మరోవైపు ఈ బడ్జెట్కు సంబంధించి అటు బడ్జెట్ ప్రతులను చించేసి వాకౌట్ చేసింది బీఆర్ఎస్. మరోవైపు బీజేపీ అంటోంది ఇది ఎండమావి బడ్జెట్ అంటోంది. మరి డిస్కస్ చేద్దాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ నేతలు. శంకరోళ్ల రవికుమార్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి రవికుమార్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ సుమిత్ర ఆనంద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి సుమిత్ర ఆనంద్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి జ్యోత్స్న గారు. నమస్తే అండి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌరీ సతీష్ గారు. గౌరీ సతీష్ గారు, గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, ముందుగా బీజేపీ వాయిస్ తీసుకుంటాను. రవి గారు, నిన్నటి బడ్జెట్ పైన చెప్పండి. నిన్నటి బడ్జెట్ పైన ఏంటి, ఎండమావి బడ్జెట్ అనడానికి ఉందా? మంచిగా 3,24,000 కోట్లతో బడ్జెట్ పెడితే ఎండమావి బడ్జెట్ అది? నేను ఒక ప్రశ్న, నాకు మామూలుగా ఎవరికైనా వచ్చే ప్రశ్న. 3,07,000 కోట్ల బడ్జెట్ పోయినసారి పెట్టింది. ఆ 3,07,000 కోట్ల బడ్జెట్ ఎంత అప్పు తీసుకొచ్చింది, ఎంత దాని తర్వాత ఆదాయం ఎంత, అంటే రెవెన్యూ మన ఆదాయం ఎంత, దాని తర్వాత దానికి ఖర్చు చేసింది ఎంత, అంటే ఏదైతే ఇప్పుడు స్కీమ్లకు కావచ్చు, పథకాలకు కావచ్చు, లేకపోతే శాఖల వారిగా ఏదైతే బడ్జెట్ పెట్టినారో ఆ బడ్జెట్ లాస్ట్ ఇయర్ కూడా పెట్టినారు. ఆ పెట్టిన బడ్జెట్ కి ఖర్చు చేసింది ఎంత, దాని తర్వాత ఖర్చు చేయండి ఎంత, అసలు ఆదాయం ఎంత వచ్చింది, అనుకున్నంత ఆదాయం వచ్చిందా, తగ్గిందా, అప్పులు ఎంతైతే బడ్జెట్ లో పెట్టుకున్నారో అంతే తెచ్చిరా, ఎక్కువ తెచ్చిరా, ఇవన్నీ డీటెయిల్స్ ఎక్కడ లేవు. ఇవన్నీ లేకుండా బడ్జెట్ కానే కాదండి. బడ్జెట్ ఏముందండి, ఇప్పుడు నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, నేను దీనికి కేటాయించుకుంటే సరిపోతుంది, బడ్జెట్ అవుతుంది అది. అట్లా బడ్జెట్ కానే కాదు. మాకొకటే ఒక డౌట్ వస్తుంది. పోయిన సంవత్సరం అయితే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ ని అదే పేపర్లను తీసుకొచ్చి కొంచెం అంకెలు మార్చేసి ఇక్కడ వచ్చి అసెంబ్లీలో వచ్చి చదివేసి వెళ్ళిపోయారు. అక్కడ మండలిలో శ్రీధరబాబు గారు చదివేసి వెళ్ళిపోయారు. అంతే తప్పితే దీనికి పెద్దగా తేడా ఏమీ లేదు. కొన్ని స్కీమ్లు అని చెప్పారు. ఆ స్కీములు కూడా పెద్ద స్కీములు కాదండి, వాటికి పెద్ద ఖర్చు ఏం కాదు. అట్లనే మన అప్పులు ఏదున్నాయో ఈసారి అప్పులు దాదాపు 1,00,000 కోట్ల అప్పులు తెస్తున్నట్టుగా పెట్టుకున్నారు. మరి ఆదాయం తగ్గిందా రాష్ట్రానికి? ఆదాయం తగ్గితే ఎందుకు ఆదాయం తగ్గింది? ఆదాయం పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? ఆదాయం అసలు పెంచడానికి ఓన్లీ భూముల అమ్మకమేనా, లేకపోతే వేరే ఏదైనా మార్గాలు అన్వేషిస్తున్నారా? ఏ విధంగా ఆదాయం తగ్గింది? రెవెన్యూ ఆదాయం తగ్గిందా, లేకపోతే ఇంకొక ఆదాయం ఏదైనా తగ్గిందా? ఏ విధంగా ఆదాయం పెంచుతారు? ఇవన్నీ వివరాలు ఎక్కడ లేవు. అర్థం కావట్లేదు అసలు ఈ బడ్జెట్ ఎందుకు అంతా అంకెల గారడి, మొత్తంగా అంకెల గారడి తప్పితే ఏమీ లేదు. మొత్తానికి ఈ యొక్క బడ్జెట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం చెప్పదలుచుకుంది ఏంటంటే, మా దగ్గర డబ్బులు లేవు, మేము ఆదాయం పెంచలేదు. కేవలం ఇప్పుడు మూసి అని చెప్పేసి ఇంతగా కొట్లాడుతున్నారంటే, మూసికి వీళ్ళు పెట్టుకున్న బడ్జెట్ ఎంత తెలుసా అండి? కేవలం 1,100 కోట్ల రూపాయలు. 1,100 కోట్లతో మరి మూసి ప్రక్షాళన అవుతుందా? మూసి ప్రక్షాళన అవుతుందా? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందండి 3,800 కోట్ల రూపాయలు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది మూసి ప్రక్షాళన కోసం. సెంట్రల్ గవర్నమెంట్ 3,800 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 1,100 కోట్లు పెట్టుకుంటే ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధానాలను మేము ప్రశ్నించాలో వద్దా? ఎందుకు అంత పెద్ద మాటలు మాట్లాడారు? అన్ని ఇళ్లకు నోటీసులు పంపించారు, కొన్ని వందల అపార్ట్మెంట్లకు నోటీసులు పంపించారు. వాటికి నష్టపరిహారం చెల్లించాలన్నా కూడా కొన్ని వేల కోట్లు కావాలి. మరి కేవలం 1,100 కోట్లతో మరి ఏం చేస్తారు మీరు? అంటే వాటికి కూడా అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులతో ఈ యొక్క ఇళ్లను కూలగొడతారనమాట. అప్పులతో ఈ యొక్క వీళ్ళ పేదల ఇళ్లను ఖాళీ చేస్తారనమాట. అప్పులతో పేదల భూములని ఖాళీ చేస్తారనమాట. అప్పుతో మూసిని మురుగుని సాఫ్ చేస్తారనమాట. ఏందండి బడ్జెట్ ఇదేనా? డబ్బులు లేనప్పుడు ఈసారి బీమాకు సంబంధింంచి కాస్త ఫోకస్ పెట్టారు అని అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటి? బీమా ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా అని, అదే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఆరోగ్య భద్రత, ప్రమాద బీమాలు.
జోషా గారు, నేను 18 సంవత్సరాలు నేను బ్యాంక్స్ లో ఇన్సూరెన్స్ కంపెనీస్ లో జాబ్ చేశాను. నేను ఇన్సూరెన్స్ లో లైసెన్స్ చేయడం ఫెలోషిప్ నాది. ఆ, నేను ఇన్సూరెన్స్ గురించి నాకున్నంత అవగాహన నాకు తెలిసి అంటే పాలిటిక్స్ లో పెద్దగా ఉండకపోవచ్చు. 5 లక్షల బీమాకు ఎంతైతే తెలుసా అంటే 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయల రూపాయి అవుతుంది 5 లక్షల బీమా కుటుంబానికి ఇవ్వడానికి. ఇంకోటి ఆ ఎంప్లాయీస్ కి హెల్త్ స్కీమ్ క్యాష్లెస్ పెట్టినారు. క్యాష్లెస్ స్కీమ్ అని చెప్పినారు. క్యాష్లెస్ కి పెద్ద డబ్బులు కావు. క్యాష్లెస్ కి అదే ఇన్సూరెన్స్ అమౌంట్ అయితే పే చేస్తారో అంతే అమౌంట్ పే చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటే క్లెయిమ్ చేసుకునే వాటికంటే ముందు మనం కట్టి క్లెయిమ్ చేసే వాటికి ఎక్కువ అవుతుంది, క్యాష్లెస్ వాటికి తక్కువ అవుతుంది. డైరెక్ట్ క్యాష్లెస్ వాటికి ఏమవుతుందంటే వీళ్ళు ముందే డబ్బులు కట్టకుండా డైరెక్ట్ హాస్పిటల్స్ బిల్స్ అన్ని కూడా ముందు డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి క్లెయిమ్, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ చేస్తాయి అంతే. పెద్దగా తేడా ఏం కాదు. అదే పెద్ద స్కీమ్ కాదు, అదే పథకం కాదు. ఈ 5 లక్షల బీమా కూడా పెద్ద స్కీమ్ ఏం కాదు, పథకం కాదు. ఇంత ముందు అదే రైతు బంధు, రైతు భరోసా ఏదో ఉండే కదా కేసీఆర్ టైంలో, అదే చేస్తుండొచ్చు. అంతేగాని పెద్దగా కొత్త స్కీములు ఏం కాదు ఇవి. కొత్తగా వర్కౌట్ అయ్యే స్కీమ్స్ ఏం కాదు. ఇన్సూరెన్స్ ఏముందని మీరు 100 రూపాయలు కట్టండి, మీకు 10 లక్షల బీమా ఇస్తా. నేను 100 రూపాయలు కట్టండి, 10 లక్షల బీమా ఇస్తా. జీవిత బీమానే కదా అక్కడ రాసింది, జీవిత బీమా నేను కూడా ఇస్తా. అట్లా కాదు కదా కావాల్సింది. మీరు స్కీమ్ పెడితే ఏ విధంగా ఉండాలంటే ఆ యొక్క కుటుంబానికి ఆర్థిక స్వావలంబన జరగాల. ఆర్థిక స్వావలంబన అంటే ఏంటి? ఏదైనా కుటుంబము ఆర్థికంగా ఏ విధంగా చితికిపోతుంది, ఏ విధంగా నష్టపోతుంది అంటే అనుకోని సంఘటనల ద్వారా. అనుకోని సంఘటన అంటే యాక్సిడెంట్స్ కావచ్చు, లేదా ఏదైనా అనుకోని డిసీజ్ రోగాలు కావచ్చు వచ్చినప్పుడు హాస్పిటల్స్ లో జాయిన్ అవుతే హాస్పిటల్స్ లో దాదాపు 10 లక్షలు 20 లక్షలు ఆ ట్రీట్మెంట్ కోసం జరుగుతుంది. ఆ 10 లక్షలు 20 లక్షల రూపాయలు ఆ కుటుంబం భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ కుటుంబం అప్పుల పాలయ్యి ఆస్తులు అమ్ముకొని ఆ కుటుంబం మళ్ళీ వెనక్కి వెళ్తుంది, పేదరికంలోకి వెళ్ళిపోతుంది. ఆ పేదరికంలోకి వెళ్ళిపోవడం ద్వారా మనము సమాజంలో పేదరికాన్ని పెంచినట్టు అవుతుంది. దాన్ని ఆపడానికి మీరు అటువంటి స్కీమ్స్ పెట్టాలి. ఉదాహరణకు ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉందండి, లేదా మన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఉన్నది. ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు. ఆయుష్మాన్ భారత్ బెటర్ స్కీమ్ దెన్ ఆరోగ్యశ్రీ, మీకు తెలుసు అనుకుంటా. ఆయుష్మాన్ భారత్ లో ఏమవుతుందంటే మీకు చిన్న రోగం వచ్చినా జ్వరం వచ్చినా కూడా మీరు అంటే రవి గారు ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి ఆరోగ్యశ్రీ ఉంటే ఇంకా ఆరోగ్యశ్రీలోనే కాస్త ఏమంటారు ఫైనాన్షియల్ పొజిషన్ కొద్దిగా అటో ఇటో బెటర్ గా ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీలో చేయించుకోగలరు. కానీ ఆయుష్మాన్ భారత్ కు సంబంధించిన ప్రామాణికం అంటే ఆ లిమిటేషన్ కావచ్చు, అట్ ద సేమ్ టైం అర్హత ప్రామాణికాలు కావచ్చు కాస్త తక్కువ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో కవర్ అయినట్టు అందులో కవర్ అయ్యేది లేదు. అంటే అఫ్కోర్స్ సెంట్రల్ స్కీమ్ కాబట్టి మీరు బీజేపీ కాబట్టి ఆయుష్మాన్ భారత్ అని అనొచ్చు, బట్ 2 బెటర్ స్కీమ్లు అని చెప్పాలి. కానీ ఆరోగ్యశ్రీ కంటే ఆయుష్మాన్ అనేది కరెక్ట్ అనేది నాకు అనిపించట్లేదు. అంటే అవి 2 చదివాను కాబట్టి నేను చెప్తున్నా. ఏమండి మీకు ఇప్పుడు డెంగ్యూ వచ్చింది అనుకోండి, ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వదు. డెంగ్యూ జ్వరం కావచ్చు, టైఫాయిడ్ జ్వరం కావచ్చు, మలేరియా లాంటి జ్వరాలు కావచ్చు, మీకు ఆరోగ్యశ్రీలో కవర్ కావాలి. ఇప్పుడు చూడండి, ఒక 2 నెలలు అయితే సీజన్ వస్తుంది, వర్షాలు పడే సీజన్ వస్తుంది. పిల్లలు తొందరగా ఈ జ్వరాలకు గురవుతారు. డెంగ్యూ, మలేరియా ఇట్లాంటి జ్వరాలు వస్తాయి. పిల్లలు హాస్పిటల్ కు పోతే మినిమం 50,000 నుంచి 1,00,000 2 లక్షలు బిల్ అవుతుంది. అది ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుందా? కవర్ కాదు. ఆ కుటుంబం సంవత్సరం మొత్తం కష్టపడి సంపాదించిన డబ్బు అక్కడ పోతుంది. అంటే ఒక సంవత్సరం ఆ కుటుంబం వెనక్కి పోయినట్టు. మీరు ఒక్కసారి లెక్కలేసుకోండి, ఎన్ని కుటుంబాల్లో ఇటువంటి బిల్స్ ఇటువంటి రోగాలు వస్తాయి, ఎన్ని కుటుంబాలు మళ్ళీ వెనక్కి పోతాయి అనేది ఒక్కసారి ఆలోచించండి. ఆరోగ్యశ్రీ అటువంటి రోగాలకు కవర్ కానప్పుడు ఆరోగ్యశ్రీ ఉండే లాభం కేవలం మేజర్ డిసీజెస్ అంటే మన ఏదైతే మేజర్ ఆర్గాన్స్ ఉన్నాయో ఒంట్లో, ఆ మేజర్ ఆర్గాన్ కి సంబంధించినటువంటి రోగాలు వస్తేనే, అంటే న్యూరాలజీ అంటే బ్రెయిన్ కి సంబంధించి, కిడ్నీ సంబంధించి, గుండెకి సంబంధించి, లివర్ సంబంధించిన రోగాలు వస్తేనే తప్ప ఆరోగ్యశ్రీ కవర్ చేయండి. అందులో కూడా మళ్ళీ ఆ బిల్స్ ఎవరు ఇస్తలేరు కదా. ఆరోగ్యశ్రీ కూడా లిమిటేషన్స్ పెట్టుకుంటారు. ఓన్లీ నిమ్స్ లో ఇస్తున్నారు ఆరోగ్యశ్రీ కవరేజ్. ఆ నిమ్స్ లో కూడా నెలకు 1000 కేసులో 1,100 కేసులో లిమిట్ పెట్టుకున్నారు. ఆ 1000-1,100 కేసులు లిమిట్ అయిపోయిన తర్వాత వచ్చే పేషెంట్లకి ఆరోగ్యశ్రీ కూడా కవర్ చేయట్లేదు. అటువంటిప్పుడు ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఉండి, నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా మేడం, ఇప్పుడు ఏదైనా కుటుంబంలో ఏదైనా అయితే రవి గారు ఇంప్లిమెంటేషన్ కు సంబంధించి అది బాగా ఇంప్లిమెంట్ చెయ్యాలి, ఇది కరెక్ట్ ఏమో. కానీ ఆరోగ్యశ్రీ అనేది బెటర్ స్కీమ్. అంటే కొన్ని చోట్ల వస్తుంది, కొన్ని చోట్ల ఇవ్వట్లేదు, బకాయి ఉండడం వల్ల ఆగింది, ఇవి ఒక లెక్క ఉంటే ఓవరాల్ గా ఆరోగ్యశ్రీ అనేది మంచి స్కీమే కదా, కాదా? ఓవరాల్ గా ఆరోగ్యశ్రీ మంచి స్కీమ్ ఏదైనా, అందుకే ఆరోగ్యశ్రీ నేను అవాయిడ్ చేయలేదు. ఆరోగ్యశ్రీ అండ్ నేను 2 చెప్పాను, ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ అండ్ ఆయుష్మాన్ భారత్ 2 కలిపే చెప్పాను నేను. ఇటువంటి స్కీమ్స్ ని మీరు బలోపేతం చేస్తే బాగుండేదని చెప్పేసి అంటున్నా. ఆరోగ్యశ్రీని బలోపేతం చేస్తే బాగుండేది. ఆయుష్మాన్ భారత్ ని మీరు ఇక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఈ స్కీమ్ కాబట్టి ఆ ప్రామాణికం అయితే ఉన్నదో,
అందులో కవర్ అయ్యే కుటుంబం యొక్క ప్రామాణికం ఏతున్నదో ఆ ప్రామాణికాలని మీరు కొంచెం వెసులుబాటు కల్పించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇస్ దేర్. ఇది ఎప్పుడు కేసీఆర్ హయాంలోనే పైలట్ ప్రాజెక్ట్ జరిగింది. ఆ పైలట్ ప్రాజెక్ట్ లోనే చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఎస్ ఈ యొక్క ప్రామాణికలు అయితే బెటర్. ఇంట్లో స్కూటర్ ఉంటే ఆయుష్మాన్ భారత్ రాదు, ఇంట్లో ఏసీ ఉంటే ఆయుష్మాన్ భారత్ రాదు అనేది ప్రామాణికాలు ఉన్నాయో వాటిని కొంచెం మీరు వెసులుబాటు కల్పించాలా. అట్లీస్ట్ తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు లేకపోతే దక్షిణాది రాష్ట్రాలకు అని చెప్పేసి కొంచెం మనం అడిగింటే అప్పుడే కేంద్ర ప్రభుత్వం కన్సిడర్ చేసేది. ఇప్పుడు కూడా అవకాశం ఉన్నది. ఇప్పటికీ కూడా రవి గారు ఇది ఒక విషయం మాత్రం అంటే దేశం మొత్తం అమలవుతుంటే మా వరకే పర్టికులర్ గా చూడడం అంటే ఏ అంశాన్ని అయినా కూడా కేంద్రం అలా చూసేటువంటి ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. ఒక దక్షిణాది మాత్రం స్కూటర్ ఉన్నా కూడా ఇవ్వండి, ఏసీ ఉన్నా కూడా ఇవ్వండి అంటే మీరు ఒక్కరేనా మాగా అని అడుగుతుంది సెంట్రల్. చాలా సందర్భాల్లో ఈ మాట బీజేపీ నేతలే చెప్పారు మనం ఒక్కరమేనా అని. కరెక్టే, కానీ నేను ఒక ఉదాహరణ చెప్తా మీకు. పిఎం ఆవాస్ యోజన స్కీమ్ ఉన్నది. పిఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద ఇప్పుడు దాంట్లో సడలింపు జరిగింది. ఇప్పుడు అది పెరిగింది. 1,80,000 నుంచి 2,27,000 రూపాయలకు పెరిగింది. ఏ విధంగా పెంచారు? మన వాళ్ళు అడిగిన దానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి తలసరి అట్లేం కాదు. పట్టణాలకు గ్రామాలకు ఉన్న వేరియేషన్ ఉన్నది తప్ప మన సౌత్ పెరగడం అనేటువంటి కాన్సెప్ట్ కాదు. కానీ స్కీమ్ కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ దాని యొక్క గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బు పెంచింది. ఎందుకు పెంచింది అంటే ఎస్ ఇక్కడ తలసరి ఆదాయం వేరు, ఇక్కడ జీవన ప్రమాణాలు వేరు, నార్త్ రాష్ట్రాల్లో జీవన ప్రమాణాలు వేరు. కాబట్టి అది అర్థం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పెంచగలిగింది. దాన్ని మీరు ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేయగలిగారు సెంట్రల్ గవర్నమెంట్.